హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ అండి గులాబ్ జామ్. అంటే ఇన్స్టెంట్‌గా మనం కొనుక్కుంటుంటాం కదండీ! అది మనం చేసేటప్పుడు కూడా లోన ఉండలు రాకుండా మెత్తగా మనం కొనుక్కునే విధంగా చూడండి, మనం బయట కొనుక్కుంటుంటాం కదా స్వీట్ షాప్‌లో. సేమ్ అదే మాదిరి రావాలంటే ఎలా చేయాలో చెప్తానండి. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే గానీ, ఈ మధ్య నా ఫ్రెండ్ వచ్చింది. తను చేసినప్పుడల్లా లోన కొంచెం పిండిలా ఉండిపోతుంది. అది ఎలా చెయ్యాలో చూపించమని అడిగితే, సరే నేను తనొచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టానండి. చాలా బాగా కుదిరింది. సరే రెసిపీ షేర్ చేస్తే అందరికీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ రెసిపీ షేర్ చేయడం జరుగుతుందండి. అయితే దీనికేం చేయాలంటే ముందుగా పాకం తీసుకోవాలండి. అంటే మనం ఇన్‌స్టంట్ గులాబ్ జామ్, ఎంటీఆర్‌లు, బాంబినోలు చాలా రకాలు మనకి అవైలబుల్‌గా ఉంటాయి కదండీ మార్కెట్‌లో. ఏది తెచ్చుకున్నా సరే పిండి కలిపే విధానంలో మనకి చాలా మెత్తగా వస్తాయి ఈ గులాబ్ జాములు. దానికి చూడండి అలాగా దీనికైతే పాకమైతే ఏం అవసరం లేదండి. ఒక్క స్ట్రింగ్ వచ్చే వరకు పంచదారని మనకి తగిన నీళ్లు పోసుకొని వాటిని బాగా మరిగించాలండి. మరిగించిన తర్వాత అది మళ్ళీ బ్యాక్‌కి కన్సిస్టెన్సీ వెళ్ళకుండా ఉండడానికి చిన్న నిమ్మకాయ ఒక్క డ్రాప్ పిండితే కనుక ఆ రసంలో మన పంచదార పాకం వెనక్కెళ్ళకుండా ఉంటుందండి. అలాగే దానికి చూడండి చూపించాను కదా! అది నీళ్లు పోసుకొని మనం జస్ట్ పిండి కలిపేటప్పుడు ఖచ్చితంగా అస్తమానం మనం చూసుకుంటూ ఉండాలండి. అంటే నీళ్లు గబాల్న ఓర్మని పోసేయకుండా మనం చూసుకొని తీసుకున్న పిండిని బట్టి మనం నీళ్లు కలుపుకుంటే కనుక చూపిస్తున్నాను కదండీ! అలా రావాలి పిండి. లాస్ట్‌గా మనం ఏం చేయాలంటే కొద్దిగా కలుపుకునేటప్పుడే చిన్న ఉప్పు, అలాగే కొద్దిగా చేతికి నెయ్యి గాని, నూనె గాని రాసుకొని మనం పిండిని అలాగా చక్కగా రౌండ్లు చేసుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అవి చక్కగా ఉబ్బుతాయండి. మెయిన్ మనం కలిపిన పిండి. అది మనం దీన్ని గోధుమ నూకతో చేసుకోవచ్చు. అలాగే మిల్క్ పౌడర్‌తో చేసుకోవచ్చు. ఫర్దర్ వీడియోలో నేను చేస్తే కనుక తప్పకుండా షేర్ చేస్తానండి. ఇదైతే ఇన్‌స్టంటేనండి. దానికి చూడండి అలాగా ఉండలు చేసి ఉంచుకున్న వాటిని చక్కగా నూనె కూడా చాలా సిమ్‌లో ఉండాలండి. అంటే మెయిన్ మనం నూనె మరిగించేయకూడదు బాగాని. చూడండి మన జంతికలకి, చకోడీలకి కొద్దిగా నూనె బాగా మరుగుతుంది కదండీ! అంత వేడిగా ఉండకుండా జస్ట్ మీడియంగా ఉండగానే మనం వేసి వాటిల్ని సిమ్‌లో వేయించాలండి. అస్సలు లో ఫ్లేమ్. అస్సలు మంట హై ఉంటే కనుక అవి లోపలేమో మనకు పిండి పిండిలా ఉండిపోతాయండి. అందుకని మనం సిమ్‌లో వేయించుకుంటే కనుక చక్కగా మనం స్వీట్ షాప్‌లో ఎలా అయితే కొనుక్కొని తింటామో సేమ్ అలాగే కుదురుతాయండి. వాటిని అలాగా మంచి కలర్ వచ్చే వరకు మంచి బ్రౌనిష్ రావాలండి. ఎందుకంటే వీటిని పాకంలో వేసిన తర్వాత ఆ కలర్ కొంచెం తగ్గుతుంది. అందుకని చాలా ఎర్రగా వేయించుకుంటే కనుక పాకంలో తీసుకుంటే ఇది చాలా బావుంటుంది. లేదు కదూ దీన్ని డ్రై గులాబ్ జామ్ కూడా చేసుకోవచ్చండి. ఫర్దర్ వీడియోలో చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఇలా మీరు ట్రై చేసి మీకెలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు భ్రమరాస్ వరల్డ్ అండి. మంచి మంచి వంటలు, అలాగే ప్లాన్ టిప్స్, అలాగే మంచి మంచి ఆహ్, స ధర్మ సందేహాలు ఏవైనా నాకు తెలిసినవి, నేను ఎక్కడైనా చూసినవి ఖచ్చితంగా ఈ ఛానల్‌లో షేర్ చేస్తున్నానండి. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.